ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము 20వ అధ్యాయము. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు. మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశాన్ని గురించి చెప్తారు అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి వశిష్ఠుడు చెప్పటం మొదలుపెట్టాడు. మొదట బ్రహ్మగారు జన్మించారు. బ్రహ్మ నుంచి మరీచి జన్మించాడు. మరీచికి కాశ్యపుడు, ఆయనకు సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షికి విముక్షి, విక్షుకి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకు త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాందాత, మాందాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడు వరకు రాజ్యపాలన చేశారు. ఈ అసితుడు హైసయ, లాలజంక, శతబింజ అనే వంశాల వాళ్లతో యుద్ధంలో ఓడిపోయాడు. తరువాత ఆయన హిమాలయ పర్వతాలకు తమ ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక భార్య గర్భం ధరించింది. మరొక భార్యకు సంతానం కలగలేదు. వేరొక భార్యకు సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకు విషప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించటానికి రెండవ భార్య విషప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కాబట్టి పుట్టినవాడికి సగరుడు అని పేరు పెట్టారు. సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారుడైన 60,000 మంది సగరులను కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుచ్చుడు, కాకుచ్చుడికి రఘువు, రఘువు చాలా ప్రసిద్ధుడు. ఒకసారి ప్రసిద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే అప్పుడు వశిష్ఠుడు ఆయనను శపించాడు. అప్పుడు ఆ రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువును శపించవద్దు అన్నది. అప్పుడు ఆ రాజు తన కమండలంలోని నీళ్లు తన చేతిలో పోసుకున్నాడు. కనుక ఆ నీళ్లను తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకే ఆయనను కల్మషపాదుడు అని కూడా పిలుస్తారు. ప్రవృద్ధుడికి శంకనుడు, శంకనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రవుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుక్రుడు, ప్రశుక్రుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుని వంశము. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరాలు రాజపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని వశిష్ఠుడు చెప్పాడు. ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పటం ప్రారంభించాడు. మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి మిది, ఈయన నిర్మించినదే మిథిలా నగరము. మిదికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి సూర్యుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు. ప్రతీంతకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీడ, దేవమీడకు విభుదుడు, మహేంద్రకుడికి కీర్తిరాతుడు, స్వర్ణరోముడికి అశ్వరోముడు, అశ్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు. ఈ జనకుడికే సీతమ్మ అయోనిజిగా లభించింది. తరువాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు. సాంఖ్యాసం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చిన తరువాత నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మను ఊర్మిళను నీ కుమారుడైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరములో గోదానము పితృకార్యం చేయమన్నాడు. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడిన బగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు. దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలన్నీ పూర్తి చేశాడు. తరువాత ఆయన 4 లక్షల గోవులు, ఒక్కో కుమారుడితో 1,00,000 గోవులను దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకు బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చేయమన్నాడు. దశరథ మహారాజు కన్యాదానము పుచ్చుకోవటానికి బయట ఉండి జనక మహారాజుకు కబుర చేశాడు. మిమ్మల్ని అక్కడెవరైనా ద్వారపాలకులు ఆపుతున్నారా?
దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు. మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు. అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు. అక్షతలను సమాహోరం చేయించారు. గంధపుష్పాలు వేశారు. జనక మహారాజు అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డాడు. రాముడు కూడా వచ్చి అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మను తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు. రామయ్య, నీకు సీత ఎవరో తెలియదు కదా. ఇదిగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకేమెను కామపత్నిగా ఇవ్వటం లేదు. నీతో పాటు ధర్మంలో అనువర్తించటానికని ఈ పిల్లని ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. కాబట్టి నన్ను క్షమించు. ఈమెను నువ్వు పుచ్చుకో. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే చేస్తుంది. మాది విదేహ వంశము. మాకు దేహమందు భ్రాంతి ఉండదు. నా కూతురిని కూడా అలాగే పెంచాను. ఒక ఏడాది తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మర్చిపోతే అది నీ వల్లే రామ. ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించటంలో పొరపాటు చేస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. శ్రీమద్ రామాయణము 20వ అధ్యాయం సంపూర్ణ.